అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు ఫిబ్రవరి 17, 2026 రోజున తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేయడం జరిగింది. స్థానికులకు పూల మొక్కలు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతైనోడులో నిలిసిన ప్రస్థానం. ప్రజా సంక్షేమం తన ధ్యేయం, నీతోని అభివృద్ధి ఉందో. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతైనోడులో నిలిసిన ప్రస్థానం. ప్రజా సంక్షేమం తన ధ్యేయం, నీతోని అభివృద్ధి. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతైనోడులో నిలిసిన ప్రస్థానం. ప్రజా కొన్ని నాళ్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలము యాదికుంటది తను చేసిన మేలు. నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతైనోడులో నిలిసిన ప్రస్థానం. ప్రజా సంక్షేమం తన ధ్యేయం, నీతోని అభివృద్ధి ఉందో. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతైనోడులో నిలిసిన ప్రస్థానం. ప్రజా సంక్షేమం తన ధ్యేయం, నీతోని అభివృద్ధి. తరమును మరవని సేవ చేసిండు, జనమే మనమని కలిసెను చూడు. జనం గుండెల్లో కొలువైనోడు, జాగృత పరిసే గుంతై. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి పుట్టినదిన వేడుకలు కరీంనగర్లో జిల్లా పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు హరిశంకర్ గారు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగినది. ఉదయం నుంచి కూడా ఈరోజు జిల్లాలో అన్ని మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, గ్రామాల్లో కేసీఆర్ గారికి గుళ్ళో పూజలు, అల్పాహారాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, పూలు పంచులు, అద్భుతమైన కార్యక్రమాలు కేసీఆర్ గారి మీద జరుగుతున్నది. కేసీఆర్ గారు మరి వచ్చే ఒక జన్మదిన వేడుకలో 73 జన్మదినం ఉన్నది. మరి వారికి అన్ని విధాలుగా ఆరోగ్యము, ఐశ్వర్యం అన్ని విధాలుగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరి దీవెనతోటి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మరి పార్టీ కూడా అన్ని విధాల బలోపేతం కావడానికి కూడా ఈ రోజు మా కేసీఆర్ గారి అన్నదండలు పార్టీ కార్యకర్తలపై ఉన్నది. కాబట్టి మేము కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా చైతన్యవంతంగా మేము జరుపుకున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, ఆధునిక చాణక్యుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి యొక్క 73వ జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడైనటువంటి చల్లా హరిశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో కరీంనగర్లో కేసీఆర్ గారి యొక్క జన్మదినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు క్షేమంగా ఉండాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మళ్ళీ వారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి రక్ష, ఈ ప్రజలకు కేసీఆర్ గారే నిజమైన శ్రీరామ రక్ష కనుక కేసీఆర్ గారికి మళ్ళీ ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము వారిని ఈరోజు వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి యొక్క మనోధైర్యమే మా ప్రజలందరి యొక్క, మా కార్యకర్తల యొక్క ధైర్యం అని చెప్తూ
కేసీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. స్వీట్ పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, మన మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు వారి జన్మదినాన్ని ఇలా పండుగ వాతావరణంలో కరీంనగర్ నగరంతో పాటు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జన్మదినాలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని వారు మనకు తెలంగాణ ఇచ్చి నీళ్లు నిధులు నియామకాలు చేసిన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణలోనే మరి ఒక గొప్ప అవకాశాలు కల్పించిన నాయకుడు కాబట్టి ఆయన అందరికీ నాయకుడని ప్రజలు మమేకమై ఇవాళ పెద్ద ఎత్తున జన్మదినాలు ఆయన జరుపుతున్నారు. మరి కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలని, మరియు మళ్ళా తెలంగాణ ప్రజలలో సుపరిపాలన ఇచ్చేందుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా ముందుకు రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారు అందరి ఆశీస్సులతో, అందరి దీవెనలతో గొప్పగా వారు ఆరోగ్యంగా ఉంటూ ఈ తెలంగాణను మరొకసారి ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం మరి వారికే ఉందని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఈ రోజులు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. వారి నాయకత్వాన తెలంగాణ తెచ్చుకున్నాం, వారి నాయకత్వాన భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇలా అభివృద్ధి పథంలో కానీ, సంక్షేమ పథంలో కానీ దేశమే ప్రపంచమే తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిన మహానాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 8 AM, ఈవినింగ్ 6 PM to 9 PM. కాంటాక్ట్ 900296 425. DD న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.